హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నాను. చూడండి, ఇది 3/4 కేజీ చికెన్ అండి. ఇది ఈ 3/4 కేజీ చికెన్కి 2 ఉల్లిపాయలు అండి, ఇవి 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా చిన్నది, కొంచెం గసగసాలండి, 1 స్పూన్, 2 స్పూన్లు అండి, చెక్క, లవంగ, యాలకులు ఇవి మిక్సీ పట్టుకుంటామండి. సాజీరా, ఉప్పు, కారం, పసుపు ఇవేనండి. ఇంకా చికెన్కి ఏం వేస్తాం అన్నీ అవి. కర్రీకి సరిపడా ఆయిల్ అండి, చిన్న గిన్నెతో 2 గిన్నెలు అవుతుంది ఆయిల్ అంతే. కొంచెం సాజీర వేసుకున్నాము, ఒక బిర్యానీ ఆకు, కొంచెం మెంతిపిండి వేస్తానండి. ఇది ఉల్లిపాయ అండి, బాగా సన్నగా కట్ చేసుకుంది. ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసుకొని బాగా ఎర్రగా వేగాలండి, అప్పుడే కర్రీ బాగుంటుంది. మీకు ఉల్లిపాయ వేగలేదనుకోండి కర్రీ తీసుకొచ్చేస్తాను. ఎప్పుడు చెప్పండి. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగాలండి, వేగాక అప్పుడు అల్లం పేస్ట్, ఒక అల్లం పేస్ట్ అండి, ఒక పెద్ద స్పూన్ చాలండి. అది చాలా బాగుంటుందండి. నేను చేస్తున్నట్టు మీరు కూడా ఒకసారి చేయండి, ట్రై చేయండి. ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక అండి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఒక పెద్ద స్పూన్ వేస్తున్నానండి, ఇంకా చాలా మరీ ఎక్కువ వేసినా అల్లం వాసన వస్తుంది. అల్లం చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నాను. చికెన్ వేసుకొని బాగా కలబెట్టుకొని ఇంకా మూత పెట్టేసుకోవటం, బాగా నీళ్ళు ఎగిరిపోయే వరకు అండి. ఇంకా మధ్య మధ్యలో తిప్పుకుంటూ, సాల్ట్ నేను ఇప్పుడే వేయను, ఒక 5 నిమిషాలు ఆగి సాల్ట్ వేస్తానండి. ముందే సాల్ట్ వేసేస్తే ముక్క బిరిసెక్కిపోతుంది, మీకు పీస్గా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఆయిల్లో మగ్గాక నేను సాల్ట్ వేస్తాను, అప్పుడు కర్రీ చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత, ఇప్పుడు 5 నిమిషాలు అవుతుందండి, ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటాను. మీరు చికెన్ వేయంగానే సాల్ట్ వేస్తే ఏంటంటే ఉప్పుకి ముక్క బిరిసెక్కిపోతుంది, పీస్గా ఉంటుంది. ఒక 5 నిమిషాలు కొంచెం ఆయిల్లో చికెన్ మగ్గాక సాల్ట్ వేసుకోండి. మొత్తం నీళ్ళు ఎగిరిపోయాక అప్పుడు కారం వేసుకోండి. కర్రీ చాలా బాగుంటుందండి, ముక్క సాఫ్ట్గా అసలు పీస్ లేకుండా. ఈ కుక్కర్లో ఒకసారి మీరు ట్రై చేయండి. కొంచెం కొత్తిమీర బాగుంటుంది. కొత్తిమీర కొంచెం ఆయిల్లో బాగా వేసి మంచి స్మెల్ వస్తుందండి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోవాలండి, ఆయిల్ తేలాలి, అప్పుడు మళ్ళీ మసాలాలు వేసుకోవాలి. ఇది మొత్తం నీళ్ళు ఎగిరిపోయి ఆయిల్ తేలుతుంది. ఈ టైంలో కారం వేసుకోండి. ఇందులో గసగసాలు, చెక్క, లవంగాలు, యాలకులండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఇది వేసేసుకోవటం. కర్రీ చాలా బాగుంటుంది బిర్యానీలోకి, చపాతీలోకి, నాలుగులోకి. బండ పువ్వు అండి, బిర్యానీలో వేస్తాం కదా, అది చిన్నది, ఎంత ఒక 1/2 ఇంచ్ వేసుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నీటి కూరలోకి. మీరు ఏ కర్రీ అయినా, రొయ్యల కర్రీ కానీ, మటన్లో కానీ, దేనిలో అయినా కొంచెం వేసుకోండి ఆ పువ్వు, ఆ బండ పువ్వు చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకొక 10 నిమిషాలండి. ఒక పెద్ద స్పూన్ అండి ధనియాల పౌడర్, మీరు పులుసు
గ్రేవీ వద్దు అనుకుంటే అండి ఈ టైంలో కొంచెం వేపుకుంటే అండి ఇంకా కొంచెం ఫ్రై లాగా అయిపోతుందండి. కాకపోతే ఫ్రైకి ఏంటంటే కొంచెం ఇంకా ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే. ఇంకా కొంచెం వేగాక వేసాక అయిపోతుంది. చక్కగా ఆయిల్లో వేగిపోయింది. ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసి ఒక్క విజిల్ పెడతా. ఇంకా చక్కగా ఇలా ఆయిల్లో చక్కగా వేగిపోయింది. ఇందాడ మిక్సీ పట్టుకున్నాం కదా గసగసాలు అవి వేసి కడిగి పోసేస్తాం. నేను పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకుంటున్నానండి. మీరు ఉల్లిపాయతో పాటే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ ఘాటు తినమండి మేము. అదే ఒక స్పూన్, ఒక స్పూన్ పొడి మసాలా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. ఒక 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా సిమ్లోనే ఉంచుకోండి, మాడిపోతుంది హైలో పెడితే, ఎందుకంటే కొంచెం వాటరే కదా వేసింది. మీరు మూత పెట్టుకొని ఒక విజిల్ వస్తే చాలండి. ఆల్రెడీ విజిల్ వచ్చేసింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక 10 నిమిషాలండి ఆవిరిపోయాక మూత తీసుకుంటానండి. ఇంకా కర్రీ ఏం లేదండి, ఇంకా అయిపోతుంది, చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ అండి, త్వరగా అయిపోతుంది. అయిపోయిందండి కర్రీ. ఇంకా ఇలా కొంచెం ఆయిల్ తేలినప్పుడు చూసారండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి కొత్తిమీర వేసి. మీరు కొంచెం గ్రేవీ గారెల్లోకి ఆటకు అనుకోండి, కొంచెం ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ రైస్లోకి మన పలావ్లోకి ఏంటంటే ఇంక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. అయిపోయిందండి కర్రీ. నేను ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నానండి. ఎప్పుడైనా చికెన్ కర్రీలు గుంట గిన్నెల్లోకి తీసుకోకండి, చక్కగా ఇలా ఎడల్పుగా ఉన్న గిన్నెల్లోకి తోడుకుంటే అండి మనం ముక్క చెక్కదు. పక్క నుంచి కర్రీ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అయిపోయిందండి కర్రీ. నేను చూసారండి, చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా చాలా చూసారా, ముక్కలు అసలు పీస్గా ఉండవండి, చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా కుక్కర్లో ఒక విజిల్ పెట్టి వండి చూడండి. కాకపోతే ఆయిల్లో బాగా వేగాలండి కర్రీ, అప్పుడే మీకు కర్రీ చాలా బాగుంటుంది. నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉంచి బాగా వేపుకొని అప్పుడు విజిల్ పెట్టండి. కర్రీ చూడండి ఎంత బాగుంది. మీరు ఇంకా గారెల్లోకి వాటిలోకి ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఏం లేదండి, గసగసాల పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవడమే అంతే. కర్రీ అయిపోయిందండి, చూసారుగా ఎంత బాగుందో కలర్ చూడండి. ఓకే అండి, ఈ వీడియో తప్పకుండా చూడండి మీరు. ఓకే, ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ అండి.